తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కనివిని ఎరగని రీతిలో ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని రంగాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు చాలా ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్రం చిన్నదైనప్పటికీ కూడా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి అభివృద్ధిలో నెంబర్ 1గా నిలిచింది 10 సంవత్సరాల కాలంలో. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా మొత్తం దొంగ హామీలు ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఇస్తే నేను 2 ఇస్తా, టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి వేలం పాటలాగా 1కి 2, 2కు 4, 4కు 6 అనే విధంగా ఆశ చూపి ప్రజలకు ఒక ఆశతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. నమ్మి మోసపోయిన ప్రజలు ఈరోజు చాలా 2 సంవత్సరాల కాలంలో చాలా గోసపడుతున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 హామీలు 420, 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు చేస్తుంది. మళ్ళీ రాష్ట్రం వెనుకపోయే విధంగా ఆ రోజు సమైక్యాంధ్రలో ఏ విధంగానైతే తెలంగాణకు అన్యాయం అయిందో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది.